నీతి ఆయోగ్ సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు ఢిల్లీలో జరగబోతోంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులు, కేంద్రపాలిత లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరవుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ చేరుకోగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఈ సమావేశంలో స్వల్పకాల కార్యాచరణ ప్రణాళికకు తుదిరూపు ఇవ్వనున్నారు. అలాగే 2030 విజన్ డాక్యుమెంట్ పై చర్చ జరగనుంది. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చిస్తారు. ఢిల్లీ మున్సిపల్ జరగనున్నాయి. 1,20,00,000 మంది ఓటర్లు 272 మంది కౌన్సిలర్లను ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొని ఉంది. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజల్లో పట్టు నిలబెట్టుకుంటుందా లేక కోల్పోయిందా అనే విషయాన్ని ఈ ఎన్నికలు స్పష్టం చేస్తాయి. బీజేపీకి ఓటేస్తే మీ పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందనే నినాదంతో అరవింద్ కేజ్రీవాల్ ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. మోదీ మంత్రం ఈ ఎన్నికల్లో కనిపిస్తుందని బీజేపీ భావిస్తూ ఉండగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టేది తమకే అని ఆశాభావంతో ఉన్నారు. ఇలా ఉంటే కేజ్రీవాల్ ఎంత మొత్తుకున్నా ఎన్నికల కమిషన్ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ ద్వారా కాకుండా ఈవీఎంల ద్వారానే నిర్వహించనుంది. కర్ణాటకలో పాత నోట్ల ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ కేసు మరో సంచలనానికి తెరతీసింది. పాత నోట్ల మార్పిడి వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పీఏ మంజునాథ్ హస్తం ఉన్నట్టుగా అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవల బెంగళూరులో రౌడీ షీటర్ నాగరాజు అలియాస్ బాంబ్ నాగా ఇంట్లో దాదాపు 15 కోట్ల రూపాయలకు పైగా రద్దయిన పాత నోట్లు దొరికాయి. అప్పటి నుంచి బాంబ్ నాగా పరారీలో ఉన్నాడు. అయితే ఈ కేసు తాజాగా కొత్త ట్విస్ట్ తీసుకుంది. పరారీలో ఉన్న బాంబ్ నాగా ఒక వీడియోని విడుదల చేశాడు. ఆ వీడియోలో పలువురు ఐఏఎస్ అధికారులు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పీఏ మంజునాథ్, మరికొందరు వ్యక్తుల పేర్లను బాంబ్ నాగా ప్రస్తావించాడు. అయితే మంజునాథ్ ఎవరో తనకు తెలియదని సిద్ధరామయ్య ప్రకటించడం కొసమెరుపు. ఎన్నికల సంఘానికి లంచం ఎరుచూపిన కేసులో శశికళ మేనల్లుడు దినకరన్ ని ఢిల్లీ పోలీసులు విచారించారు. అన్నాడీఎంకే పార్టీకి 2 ఆకలు గుర్తు కోసం 50 కోట్లు ఇవ్వజూపిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న దినకరన్ ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దినకరన్ పై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని అందుకే లుకౌట్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కేసులో విచారణకు హాజరవ్వాలని సమన్లు జారీ చేయడంతో ఢిల్లీ పోలీసుల ముందు హాజరయ్యారు. దినకరన్తో పాటు అతని పీఏను కూడా ఢిల్లీ పోలీసులు విచారించారు. ఈ రోజు కూడా విచారణకు హాజరు కావాలని ఢిల్లీ పోలీసులు ఆదేశించారు. నేటి విచారణ తర్వాత ఢిల్లీ పోలీసులు దినకరన్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఢిల్లీ పోలీసులు ఇప్పటికే దినకరన్ కాల్ డేటాని పరిశీలించారు. ఎంకేలో ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు రాజీకి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సోమవారం పన్నీర్ సెల్వం, పళనిస్వామి కలిసి ఒక ప్రకటన చేస్తారని చెబుతున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పళనిస్వామి లాంఛనంగా చర్చలు జరిపే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నేటి నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటున్న ఈపీఎస్ ఇందులో భాగంగానే మోదీతో భేటీ కావచ్చని అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి. రుణమాఫీ, గిట్టుబాటు ధరల కోసం గత 40 రోజుల నుంచి ఢిల్లీలో ఆందోళన చేస్తున్న తమిళ రైతులు రోజుకో రకంగా నిరసన తెలుపుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పటి వరకు పుర్రెలతో ప్రదర్శన జరపడం, నగ్నంగా రోడ్డు మీద దొర్లడం, చనిపోయిన ఎలుకల్ని తినడం లాంటి విచిత్రమైన నిరసనలు చేసిన తమిళ రైతులు శనివారం నాడు తమ నిరసనని పరాకాష్ఠకు చేర్చారు. మూత్రం తాగుతూ తమ నిరసన తెలిపారు. ఇదిలా ఉంటే అన్నాడీఎంకేలో అంతర్గత కలహాల కారణంగా రైతుల ఆందోళనలు పట్టించుకోవడం లేదని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రధానితో భేటీ అనంతరం ఢిల్లీలో ఆందోళన చేస్తున్న తమిళ రైతులతో చర్చలు జరపనున్నారు. బాహుబలి 2 విడుదలకు లైన్ క్లియర్ అయింది. కర్ణాటకలో ఆ సినిమాని అడ్డుకోబోమని కన్నడ సంఘాలు ప్రకటించాయి. సత్యరాజ్ క్షమాపణతో ఈ వివాదాన్ని ముగిస్తున్నామని ఆయా సంఘాలు తెలిపాయి. తాము సినిమా కన్నడ ప్రయోజనాలపై రాజీ పడబోమన్నారు. కావేరి క్షమాపణ చెప్పారు.
కన్నడిగుల మనోభావాలు దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని వివరణిచ్చారు. సినిమాని రాజకీయ పెట్టొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కట్టప్ప దిగిరావడంతో కన్నడ సంఘాలు మెత్తబడ్డాయి. విడుదలని ఆపకూడదని నిర్ణయించుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు రెచ్చిపోయారు. 140 మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని మజారే షరీఫ్ నగరంలో మిలిటరీ స్థావరాల మీద తాలిబాన్ తీవ్రవాదులు జరిపిన మెరుపు దాడిలో 140 మంది సైనికులు మరణించారు. మరికొంతమంది సైనికుల్ని తాలిబాన్లు తమ అదుపులోకి తీసుకున్నారు. సైనిక దుస్తులు ధరించిన తాలిబాన్లు ఈ దాడికి పాల్పడ్డారు. సైనిక స్థావరంలో శుక్రవారం ప్రార్థనలు ముగించుకుని వస్తున్న సైనికుల మీద తాలిబాన్ తీవ్రవాదులు నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. రాకెట్స్, రైఫిల్స్ ఉపయోగించి మారణహోమం దాడికి తామే పాల్పడ్డామని, దాడిలో భాగంగా ఆత్మాహుతి దాడి కూడా చేశామని తర్వాత ప్రకటించారు. ఇటీవల ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో పలువురు సీనియర్ తాలిబాన్ నేతల్ని మట్టుబెట్టినందుకు ప్రతీకారంగానే ఈ మారణహోమం సృష్టించినట్టు తాలిబాన్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ దుర్ముహూర్తంలో ఆర్టీఏ కమిషనర్ మీదకు యుద్ధానికి వెళ్లారో గాని అప్పటి నుంచి వాళ్ళని కష్టాలు చుట్టుముట్టాయి. ఆర్టీఏ కమిషనర్ మీదకు దాడి చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళందరికీ తల వాచిపోయేలా చివాట్లు పెట్టారు. అదలా ఉంటే ఆ వివాదం తర్వాత మనస్తాపం చెందిన ఎంపీ కేశినేని నాని తన ట్రావెల్స్ వ్యాపారాన్నే మూసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు విజయవాడ టీడీపీ నాయకులకు మరో ముప్పు ముంచుకొచ్చింది. ఐపీఎస్ అధికారి మీద దాడి చేసిన అంశాన్ని హైకోర్టు సుమోటో కేసుగా స్వీకరించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కేసును స్వీకరించింది. ఐపీఎస్ అధికారి మీద దౌర్జన్యం చేయడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ కేసును హైకోర్టు ధర్మాసనం మంగళవారం నాడు విచారణ జరపనుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లోని పార్లమెంట్ స్థానాలకు పార్టీ బాధ్యతలను కేంద్ర రాష్ట్ర మంత్రులకు అప్పగించారు. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి పితాని సత్యనారాయణను ఇన్ఛార్జిగా నియమించారు. అలాగే విజయనగరం స్థానానికి గంటా శ్రీనివాసరావును, విశాఖపట్నం స్థానానికి నిమ్మకాయల చినరాజప్పను, అనకాపల్లికి అశోక్ గజపతిరాజును, అరకు స్థానానికి నక్కా ఆనంద్ బాబును, కాకినాడకు కిమిడి కళా వెంకటరావును, అమలాపురానికి సుజయకృష్ణ రంగారావును, రాజమండ్రికి కేఈ కృష్ణమూర్తిని, నరసాపురానికి రవీంద్రను, కు ప్రత్తిపాటి పుల్లారావును, విజయవాడకు నారా లోకేష్ను, మచిలీపట్నానికి యనమల రామకృష్ణుడికి, గుంటూరుకు అయ్యన్న పాత్రుడికి, నరసారావుపేట సిద్ధా రాఘవరావుకి, బాపట్లకు పరిటాల సునీతను, ఒంగోలుకు నారాయణ్ని, నెల్లూరుకి అమర్నాథరెడ్డిని, తిరుపతికి భూమా అఖిలప్రియను, చిత్తూరుకి కింజారపు అచ్చెన్నాయుడిని, రాజంపేటకు ఆదినారాయణ రెడ్డిని, కడపకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని, నంద్యాలకు కాల్వ శ్రీనివాసుల్ని, కర్నూలుకి వైఎస్ చౌదరిని, అనంతపురానికి దేవినేని ఉమామహేశ్వరరావుని, హిందూపురానికి జవహర్ను ఇన్ఛార్జీలుగా నియమించారు. చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగిన లారీ ప్రమాద బాధితుల్ని మంత్రి లోకేష్ పరామర్శించారు. తిరుపతిలోని స్విమ్స్ చికిత్స పొందుతున్న బాధితులతో లోకేష్ మాట్లాడారు. మంత్రులు నారాయణ, మాణిక్యాలరావు, స్థానిక ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా బాధితుల్ని పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను కోరారు. క్షతగాత్రులకు అందుతున్న చికిత్సా వివరాలని అడిగి తెలుసుకున్నారు. ఏర్పేడులో జరిగిన లారీ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 16కు చేరింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు అంటున్నారు. ఇదిలా ఉండగా విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నేడు ఏర్పేడు ప్రమాద బాధితుల్ని పరామర్శించనున్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యాలయంలో ఏపీ పోలీసులు నోటీసులు అందజేశారు. వైసీపీ విభాగానికి చెందిన మధుసూదన్ రెడ్డి, రవికిరణ్ కి గల సంబంధాలపై ఏపీ పోలీసులు ప్రశ్నించారు. ఈ నెల 24, 25న నిర్వహించే విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కంప్యూటర్లు, ఐపీ అడ్రస్లను పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య వాగ్వివాదం జరిగింది. నోటీసులు ఇస్తే తనకివ్వాలని విజయసాయిరెడ్డి అన్నారు. టీడీపీ సోషల్ మీడియా జగన్ పై అసత్య ప్రచారాలు చేస్తోందని, ఆ పార్టీ విభాగంపై కూడా కేసు పెట్టాలని డిమాండ్ చేశారు విజయసాయి. చట్టసభల్ని అవమానపరిచినట్టు తనపై పోలీసులు కేసు పెట్టారని రవికిరణ్ తెలిపారు. అయితే తానెక్కడా చట్టసభ గమనించలేదని వివరించానని ఆయన పేర్కొన్నారు. విచారణ అనంతరం తనని విడిచిపెట్టారని రవికిరణ్ అన్నారు. వైసీపీ అన్న, జగన్ సార్ అన్న, వైఎస్ఆర్ గారు అన్న నాకు అభిమానం. మేడం ఆ అభిమానంతో నేనేంటంటే పర్సనల్గా పొలిటికల్ పంచ్ అనే ఒక పేజ్ నేను స్టార్ట్ చేసి 2.5 years బిఫోర్ నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు కాదు మేడం, అది నేను ఇంట్లో చేసుకునే వర్క్ మేడం. అంటే ఇది మీరు వైసీపీకి వాళ్ళు డబ్బులు ఇస్తే మీరు చేస్తున్నారా, లేదా మీరు ఏంది అనేది ఫ్రీగా మీరు ఎందుకు చేస్తారు అని చెప్పి అట్లా అడిగారు మేడం. నేను ఫ్రీగానే చేస్తాను సార్, నేను జాబ్గా అంటే డిజైనర్గా నేను ఒక జాబ్గా నేను చేసుకుంటాను. కానీ ఇది మాత్రం నా ఎక్స్ప్రెషన్ సార్, ఇది నా పర్సనల్ ఫీలింగ్, నా ఒపీనియన్ కోసం నేను ఈ పేజ్ చేస్తాను సార్ అని చెప్పాను.
గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే పనిలో పడింది జనసేన. ఈ క్రమంలోనే అనంతపురంలో యువత కోసం పొలిటికల్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించింది. ప్రతిభావంతులైన వారిని ఎంపిక చేసి పార్టీని కింది స్థాయి నుంచి పటిష్టవంతంగా నిర్మించేందుకు వ్యూహంతో అడుగులేస్తోంది జనసేన. మంచి వక్తలు, కంటెంట్ రైటర్స్, విశ్లేషకుల్ని ఎంపిక చేసేందుకు నిర్వహించిన పరీక్షలో దాదాపు 4500 మంది హాజరయ్యారు. వీరిలో 3800 మంది స్పీకర్ల విభాగానికి, మిగిలిన 700 మంది విశ్లేషకులుగా, కంటెంట్ రైటర్స్ గా దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ పరీక్ష నిర్వహించారు. త్వరలో అనంతపురంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి పవన్ కళ్యాణ్ ప్లాన్ చేశారు. సిమెంట్ కంపెనీలు అమాంతం ధరలు పెంచడాన్ని నిరసిస్తూ ఏపీలోని పోరుబాట పట్టి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి కంపెనీల తీరుకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఏపీలోని సిమెంట్ కంపెనీల నుంచి సిమెంట్ను కొనుగోలు చేయరాదని సంచలన నిర్ణయం తీసుకున్నారు బిల్డర్లు. నెల రోజుల క్రితం 220 రూపాయలు ఉన్న సిమెంట్ బస్తా ధరని అమాంతం 390 రూపాయలకు పెంచారని తప్పుబట్టారు బిల్డర్లు. సిమెంట్ కంపెనీలు సిండికేట్ గా ఏర్పడి ధరలు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నాయని ఆరోపించారు. సిమెంట్ కృత్రిమ కొరతను సృష్టించి ధరలు పెంచుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు బిల్డర్లు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీతో ఈ నెల 24న సిమెంట్ కంపెనీలు సమావేశం కానున్నాయి. మాతో వర్కర్స్ ఉంటారు, చాలా మంది సప్లయర్స్ ఉంటారు, అందరూ సఫర్ అవుతారు వర్క్ ఆపితే. ఆ విషయాన్ని వీళ్ళు గమనించకుండా వీళ్ళు ప్రతిసారి ఇదే విధంగా సమ్మర్లోనూ మిగతా టైంలో కూడా వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళకి అనుకూలంగా ఉన్న టైంలో వాళ్ళ సిండికేట్గా ఫామ్ అయ్యి ఇలా చేయటం వలన మా వ్యాపారం దెబ్బతింటా ఉంది. మేము ఆర్థికంగా చాలా నష్టపోతున్నాం. సో దీని మీద మేమందరం కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ అయ్యి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇది మేము ఇంపోర్ట్ చేయాలి. ముందు ఇమీడియట్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తర్వాత తెలియపరుస్తామండి. మీరు దయ ఉంచి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీనివల్ల బిల్డర్స్ ఇబ్బంది పడుతున్నారు, కాంట్రాక్టర్స్ ఇబ్బంది పడుతున్నారు, మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మేము ఇక్కడ ఉన్న సిమెంట్ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళని అర్థించేది ఏంటంటే అసోసియేషన్ వాళ్ళని మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా రేట్లు తగ్గించి గవర్నమెంట్ వారికి సహకరించి రేట్లు తగ్గించి మా అందరికీ అందుబాటు ధరల్లోకి రావాలని చెప్పి ఆశిస్తూ వారసత్వ రాజకీయాలతో కాంగ్రెస్ కొట్టుకుపోయిందని, కాలం చెల్లిన విధానాలతో కమ్యూనిస్టులు విఫలమయ్యారని విమర్శించారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. దేశం మొత్తం మోదీ నామస్మరణ చేస్తోందని అన్నారు ఆయన. విజయవాడ గన్నవరంలో ప్రగతి పదం పేరుతో బీజేపీ 3 ఏళ్ల విజయోత్సవ సభ నిర్వహించింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు హోదా ఇవ్వని కాంగ్రెస్ ఇప్పుడు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు వెంకయ్య. కాంగ్రెస్ వాళ్ళ వ్యవహారం చూస్తుంటే ప్రత్యేక హోదా ఇవ్వండి, మీరు ఎందుకు ఇవ్వండి, అప్పుడు మర్చిపోయాం, ఈసారి ఇవ్వండి మీకు ఇస్తామని. ఒకప్పుడు బలమైన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ, ఒకప్పుడు సుందరయ్య గారు, రాజేశ్వరరావు గారు, గిరిప్రసాద్ గారు, మోటు హనుమంతరావు గారు, కోటా సత్యనారాయణ గారు, ఇలా అనేక మంది నాయకులు ఉండేవాళ్ళు. అలాంటి కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో లేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక్కడు కూడా లేదు కదా. భారత పార్లమెంట్లో కమ్యూనిస్ట్ పార్టీకి ఉండే సీట్ ఉంది తెలుసా? 1. సిపిఐకి 545 1 ఉంది, సిపిఎంకి 9 ఉంది, సింగిల్ డిజిట్. ఎందుకు వచ్చింది? వాళ్ళ విధానాలు అవుట్డేటెడ్ విధానాలు, వాళ్ళు చెప్పింది ఆచరణలో చేసి చూపించలేకపోయారు. కమ్యూనిజం విఫలమైపోయింది. కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే టెట్రా ప్యాక్లో మద్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. దీనివల్ల మద్యం కల్తీని అరికట్టవచ్చంటున్నారు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్. టెట్రా ప్యాకుల్లో 90 ml మద్యం ఉంటుందని అంటున్నారు. నాణ్యమైన మద్యాన్ని అందించేందుకే టెట్రా ప్యాక్లను తీసుకొస్తున్నామన్నారు. వాస్తవంగా బాటిలింగ్ వల్ల క్యాపింగ్ అవన్నీ కూడా ఎక్కడికక్కడ టెంపరీగా చేసటం, కల్తీ మద్యం ఎక్కువగా సప్లై అవుతూ ఉండటం అనేది నా దృష్టికి వచ్చింది. అంతకుముందు కూడా ఈ పాలసీ టెట్రా ప్యాక్లో పెట్టాలంటుందని ఇమీడియట్గా నేను వచ్చిన తర్వాత అర్జెంటుగా ఇది టెట్రా ప్యాక్ చేసినందువల్ల క్వాలిటీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కట్ చేసుకోవాలి, రీఫిల్లింగ్ ఛాన్స్ లేదు ఇది. దాని ద్వారా నాణ్యమైనటువంటి మద్యాన్ని ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మధ్యవర్తులు ఎవరు దళావర్లు బాగుపడటం కోసమో లేకపోతే ఇంకోటి వ్యాపార దృక్పథంతో కాదు. ఈ ఎక్సైజ్ శాఖ ఉంది, నియంత్రణతో కూడినటువంటి మద్యం, క్వాలిటీ మద్యాన్ని ప్రజలకు అందించడం, అదేవిధంగా డీఅడిక్షన్ సెంటర్లు పెట్టడం కానీ లేకపోతే నవోదయం ప్రోగ్రాం పెట్టి కూడా ఏ విధంగా తగ్గించాలి వినియోగాన్ని అనేది కూడా చూస్తూ ఉన్నాం. ప్రధాన ఆదాయ వనరుగా ఈ మద్యాన్ని కానీ ఈ శాఖను కానీ ఎక్సైజ్ శాఖను కానీ ప్రభుత్వం చూడటం లేదు. ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, ఆనంద ఆంధ్రప్రదేశ్. దానిలో భాగంగానే క్వాలిటీతో కూడినటువంటి మద్యం సప్లై చేసే క్రమంలో బాటిలింగ్ చాలా ఇబ్బంది అవుతూ ఉంది. బాటిలింగ్ వల్ల వాళ్ళు రీఫిల్లింగ్కి కొద్ది ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. క్యాప్ లూజ్ చేసి వాళ్ళు మళ్ళీ క్యాపింగ్ చేసుకునే మెషినరీస్ కూడా తెచ్చిపెట్టినట్టు నా దృష్టికి వచ్చింది. సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి సన్నాహాలు మొదలయ్యాయి.
ఇందుకోసం చందనాన్ని అరగదీసే కార్యక్రమం ప్రారంభించారు. వరాహలక్ష్మి నరసింహస్వామికి ప్రతి ఏటా వైశాఖ మాసంలో వైభవంగా చందనోత్సవం నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఈ నెల 29న అప్పన్నకు చందనోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా తెప్పించిన గంధం చెక్కల్ని అరగదీస్తున్నారు. చందనోత్సవం రోజున తొలి విడతగా 3 మణుగులు అంటే 105 కిలోల చందనాన్ని స్వామివారికి సమర్పిస్తారు. మొత్తం 4 విడతలుగా స్వామికి చందన సమర్పణ చేస్తారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆలయ ఈఓ రామచంద్ర మోహన్ పాల్గొన్నారు. చందనోత్సవంలో భాగంగా స్వామివారికి ఒక 5 కిలోల చందనం అరగదీసి పూయడం జరుగుతుందో అందులో తొలి విడత ఈ 125 కేజీల చందనం అరగదీయడం ప్రారంభమైంది. మొత్తం అది 4 దఫాలుగా వైశాఖ మాసం పూర్ణిమ, అలాగే జ్యేష్ఠ పూర్ణిమ, అలాగే ఆషాఢ పూర్ణిమ అంటే గిరి ప్రదక్షిణ, ఇట్లా ఈ 4 విడతల 105 కిలోల లెక్కన 500 కిలోలు చందనం అరగదీసి స్వామివారికి మనం పూర్తి జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ఏర్పాట్లు అయితే ఒకసారి చందనోత్సవం చూసుకుంటే చాలా చక్కగా గతంలో కంటే ఇంకా మెరుగ్గా ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో సందడి చేశారు. ప్రతి పేదవాడికి ఇంటిని అందించి కట్టించే సంకల్పంతో తెరపైకి తెచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కేటీఆర్. జీహెచ్ఎంసీ పరిధిలోని కవాడిగూడ జీవై రెడ్డి కాంపౌండ్ లో వీటిని నిర్మిస్తున్నారు. మొత్తం యూనిట్ల సంఖ్య 180. అపార్ట్మెంట్ తరహాలో ఉండే ఇలాంటి ఇళ్లనే హైదరాబాద్ లో 1,00,000 నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కేటీఆర్ శంకుస్థాపన చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం వెచ్చిస్తున్న ఖర్చు 15.5 కోట్లు. ఈ ఏడాదిలో హైదరాబాద్ లో 1,00,000 ఇళ్ల నిర్మాణం చేస్తామని హామీ ఇస్తూనే ఇంత చేస్తున్న టీఆర్ఎస్ ను అక్కున చేర్చుకోవాలని కోరారు కేటీఆర్. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని ఘాటుగా విమర్శించారు. నిన్న ఒక ఆయన వచ్చిండు గీడ, ఈ పేరెందుకు తీగానో కాంగ్రెస్ ఆయన, ఇదివరకు 60-65 ఏళ్ళు ఈ దేశాన్ని ఉద్ధరించిన కాంగ్రెస్ పార్టీ ఆయన ఒక ఆయన వచ్చిండు. ఏమంటాడో వచ్చి ఇల్లు ఏవి కనబడతలేవు, నాకు ఇల్లు ఏవి కట్టిస్తా అన్నావు, రా జీవై రెడ్డి కాంపౌండ్కి వస్తే కనబడతాయి, ఇంకొకటికి వస్తే కనబడతాయి, ఐడిహెచ్కి వస్తే కనబడతాయి. వాళ్ళు ఎప్పుడు చేసిన మొక్కలు కాదు, అమ్మ పెట్టదు అడక తిననేది అన్నట్టు. మనం చేస్తేనేమో కోపం, వాళ్ళేమో చేయరు. ఇంకా నట వాళ్ళకు మళ్ళీ మీరు ఓట్లు వేసి మళ్ళీ గెలిపిస్తే వచ్చినప్పుడు, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఓట్లు ఇప్పట్లో లేవు. ఎప్పుడైనా ఇంకొక మాట్లాడుతున్నా నేను, ఇదివరకు ఒక ఆయన ఉండే ఇక్కడ ఎమ్మెల్యే, పేరెందుకు తీగాని ఓట్లు అప్పుడు తప్ప మీరు ఎప్పుడెప్పుడన్నా కనబడ్డా మీకు పొరపాటున? తెలంగాణలో బలపడాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే అంతర్గత కుమ్ములాటలు పార్టీని బలహీనం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచి ఎలా రెడీ కావాలో డిగ్రీ ముందే రాష్ట్ర నేతలు అరుచుకున్నారు. జిల్లా మండల స్థాయిలో ఏం చేయాలో మార్గనిర్దేశం చేసి డిగ్రీ అలా వెళ్లాడో లేదో పదవుల కోసం మాటల యుద్ధం మొదలైంది. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. పార్టీ పరువు తీస్తారా, వివరణ ఇవ్వండి అంటూ రాహుల్ గాంధీ నుంచి నోటీసులు వచ్చాయి. ముందస్తు ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా ఉందని అన్నారు ఆ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము రెడీ అని అంటున్నారు ఆయన. 2018 చివరిలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. పొద్దున పెట్టినా కూడా మేము రెడీగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా కార్యకర్తలు, నాయకులతో, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో నిత్యం ప్రజా సమస్యల మీద పోరాటం చేయడంలో తెలుగుదేశం పార్టీ నిరంతరం ప్రజల మధ్యలోనే ఉంటుంది. ప్రజల మధ్యలో లేని పార్టీ ఆఫీసులలో నిద్రపోయే పార్టీలకు ఏమైనా సమస్యనేమో, కానీ తెలుగుదేశం లాంటి పార్టీకి, నిత్యం ప్రజలలో ఉండే పార్టీకి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సంసిద్ధంగా ఉన్నాము. తెలంగాణలో ఖచ్చితంగా 2018 సంవత్సరంలో అర్ధభాగంలోనే ఎన్నికలు వస్తే మా కార్యకర్తల శ్రేణులకు కూడా మేము పిలిపిస్తున్నాం, అప్రమత్తంగా ఉండండి. హైదరాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాలింతల మరణంపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పందించారు. ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే అని, పరికరాల కొరత మాత్రం లేదంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్ని సీరియస్ కేసులు వస్తున్నప్పుడు డాక్టర్లు వారిని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. బాలింతల మృతి ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు మంత్రి లక్ష్మారెడ్డి. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఒకవేళ సీరియస్ కేసులు వచ్చినప్పుడు వేరే రెఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి ఎంత సీరియస్ కేసు అన్నా టేకప్ చేసి వాళ్ళని ప్రయత్నం చేస్తాం. అటువంటి సందర్భంలో అక్కడక్కడ కొన్ని మెటర్నల్ డెత్స్ జరుగుతున్నాయి, వాస్తవం. మెటర్నల్ డెత్స్ అనేటివి రాష్ట్రం అంతటా, ప్రపంచం అంతటా, దేశంలో కాదు, దేశంలో ప్రపంచం అంతటా కూడా అక్కడక్కడ జరుగుతున్నమాట వాస్తవం. అది ఇక్కడ ఏదన్నా అబ్నార్మల్ జరిగి ఉంటే, అటువంటి ఏదైనా అయ్యి ఉంటే మరి ఆల్రెడీ మేము డాక్టర్లకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, ఎంక్వైరీ చేస్తాం. దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకుంటాం. డబ్బు కొట్టండి, జాబ్ పట్టండి అంటూ నిరుద్యోగులకు వల విసిరి పెద్ద ఎత్తున మోసం చేస్తున్న ఓ గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.
జీహెచ్ఎంసీలో బిల్ కలెక్టర్గా పనిచేసి సస్పెండ్ అయిన వినయ్ కుమార్ డబ్బుల కోసం 7గురితో గ్యాంగ్ తయారు చేశాడు. వీరంతా నిరుద్యోగులకు గాలం వేసి పెద్ద ఎత్తున డబ్బు వసూలు ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నారు. ఇవన్నీ నకిలీవని తెలుసుకుని పోలీసులను ఆశ్రయిస్తున్నారు నిరుద్యోగులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 7గురు సభ్యుల ముఠాని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. దీని నుంచి రబ్బర్ స్టాంపులు, ప్రింటర్స్, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ ఇప్పటి వరకు 50 మంది దగ్గర లక్షల్లో వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు.